హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మా ఇంట్లో నైట్ కేక్ కటింగ్ జరుపుకున్నాము. అది ఎలా జరుపుకున్నామో, ఆ కేక్ స్పెషల్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 సంవత్సరము అందరి లైఫ్లో సక్సెస్ రావాలని, అలాగే హెల్త్ మరియు వెల్త్ ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ కదా. ఇవి రెండు అందరి లైఫ్లో ఉండాలని కోరుకుంటూ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చాము. ఏంటిది, కేక్ తీసుకోవడానికి ఐస్ క్రీమ్ పార్లర్కి అనుకుంటున్నారా? అవునండి, ఐస్ కేక్ ఇప్పుడు చాలా స్పెషల్గా వచ్చినాయి. ఈసారి ఐస్ కేక్ స్పెషల్గా తెద్దామనేసి మా అమ్మాయి అనింది. మేము ఫస్ట్ టైము ఈ ఐస్ కేక్ తెచ్చేది. ఫస్ట్కి అయితే నార్మల్ కేక్ తెచ్చేవాళ్ళము, తర్వాత కూల్ కేక్ తెస్తుంటిమి. ఇప్పుడైతే ఐస్ కేక్ ఏది తీసుకుందామా అని మా అమ్మాయి చూస్తూ ఉంటే అక్కడ వేరే వాళ్ళు కూడా ఐస్ కేక్ తీసుకోవడానికి వచ్చిండ్రి. వాళ్ళు చెప్పారు ఆల్మండ్ కేక్ చాలా బాగుంటుంది, టేస్టీ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అన్నారు. వాళ్ళంతా కాన్ఫిడెంట్గా చెప్పినందుకు మేము ఇదే తీసుకుందాం అనేసి ఐస్ కేక్ ఆల్మండ్ కేకే తీసుకున్నాము. చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో కూడా, వాళ్ళు చెప్పారని. అలాగే ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దామనేసి ఇదే కేకే తీసుకొచ్చాము. మా కుశల అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. ఎప్పుడెప్పుడు నైట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామని. నేనే తీసుకెళ్తా అని ఇంట్లో తనే తీసుకొని వస్తానని తీసుకొస్తుంది. ఇది ఐస్ కేక్ కాబట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టాలి అంటే నాకు తెలియదు. ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాను, కానీ ఫ్రిడ్జ్లో కన్నా ఫ్రీజర్లో పెడితే చాలా బాగుంటుంది అన్నారు. ఇంకా తర్వాత మా కుశల పోయినాక నేను ఫ్రీజర్లో పెట్టాను. యాక్చువల్ కొత్త సంవత్సరం అంటే మాకల్లా ఉగాదినే, కానీ ఇప్పుడు పిల్లల కోసం క్యాలెండర్ మారుతుంది కదా, అలాగే హిస్టరీ మారుతుంది కదా అనేసి ఇది సెలబ్రేట్ చేస్తాము. ఇంకా 11:30 అవుతుంది, రెడీ అవుదామనేసి మేము రెడీ అయితే మా కుశల నన్ను కూడా రెడీ చేయండి అని తను కూడా రెడీ అవుతుంది. ఇది చూడండి, ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్ తెచ్చుకున్నాము. ఇదే వేసుకుందాం అనేసి ఇదే వేసుకొని రెడీ అయ్యాము. యాక్చువల్ మేము చేయాలనేది ఏం ప్లాన్ లేదు, కానీ మా కుశల కోసమే ఇది ప్లాన్ చేశాము. అది ఎలాగంటే మా ఇంటి పక్కల ఒకరు కేక్ తీసుకొచ్చారు కట్ చేయడానికి, ఫ్రిడ్జ్లో పెడదామని. అది మా కుశల చూసింది. అప్పటి నుంచి కేక్ తీసుకొద్దాము, కేక్ కట్ చేద్దామని పెడితే సరేలే అనుకొని అక్కడికి వెళ్ళి కేక్ తెచ్చాము. వెల్కమ్ టు అవర్ ఛానల్, సూపర్ మామ్ అరుణ ఛానల్ అన్న చూసే వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 సంవత్సరం అందరికీ మంచి జరగాలని మరోసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. లైక్ చేయండి, చెప్పు, లైక్ చేయండి. హాయ్, చూశారు కదండి, నేను మా కుశల మా అమ్మాయి మహేష్ అందరూ మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాము. మా కుశల అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే మాది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో చెప్దాము రా అని డైరెక్ట్ తనే మాట్లాడింది. చూడండి, ఇంక తర్వాత క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేస్తున్నాము. మేము నలుగురే కదా, మేము నలుగురే కేక్ కట్ చేసి మేమే ఒకరికొకరు నోట్లో పెట్టుకున్నాము. లాస్ట్ టైం అయితే మా కుశలది బర్త్డే ఉన్నప్పుడు కేక్ కట్ చేసాం కదా, అది కేక్ తినిపించేటప్పుడు తను నోట్లో తోసేసింది. అప్పుడు తనకి నవ్వు వచ్చేసింది, చాలా ఎంజాయ్ చేసింది. అది మీరు మా కుశల బర్త్డే వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా కేక్ తినిపించేటప్పుడు అలాగే చేస్తుంది, మిస్ చేయకుండా చూడండి. మేము ప్రతిసారి కూడా కేక్ కటింగ్ చేస్తాము ఎవ్రీ ఇయర్, కానీ ఎప్పుడు కూడా నేను వీడియో చేసి అప్లోడ్ చేయలేదు. మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా 2 years అయ్యాయి కదా, అయినా ఇదే ఫస్ట్ టైము. ఇది కూడా మా కుశల చేద్దామన్నందుకు చేశాను అంతే. మేము నలుగురే కదా, ఏం కట్ చేద్దామని వదిలేసాము. కానీ ఈసారి ప్రతిసారి కట్ చేస్తారు కదా, ఈ ఇయర్ ఎందుకు మిస్ కావాలని మా కుశలగాన అలా అడిగిందో ఏమో నాకు అయితే తెలియదు. సరేలే, ఇంకా తను అడిగినందుకు వాళ్ళ మమ్మీ కూడా తెద్దాంలే కేక్ అనేసి తను డ్యూటీ నుండి రాగానే తెచ్చేసాము. అప్పట్లో అయితే అందరూ కలిసి ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసేవాళ్ళము. మా ఇంటి పైన రెంట్కునేవాళ్ళు, వాళ్ళు మా ఇంటి పక్కన ఉన్నవాళ్ళు అందరూ. మా ఇంట్లో వరండా ఉంది,
పెద్ద బైలో అక్కడ అంతా డెకరేట్ చేసి లైటింగ్స్ వేసి మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేసుకుంటూ 12 ఎప్పుడెప్పుడు అవుతుందా అనేసి 12 కాగానే బాణాలు కొట్టేసి పటాకీలు కాల్చి తర్వాత కేక్ కట్ చేసి ఏదైనా స్నాక్స్ తెచ్చేవాళ్ళము. స్నాక్స్ తెచ్చి కూల్ డ్రింక్స్ తెచ్చి తిని తాగి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళ పిల్లలైతే. ఇంకా వాళ్ళకి ఏం స్పెషల్ ఇష్టపడతారో అది వంటకం కూడా చేసేదాన్ని. నాతో పాటు మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు, అలాగే మా ఇంటి పైన రెంట్కున్నారు కదా వాళ్ళు, ఒక్కొక్కరు ఏదేదో స్పెషల్గా వెరైటీ చేసుకొచ్చి నైట్ అక్కడే భోంచేసుకొని అక్కడే అందరు కలిసి మలిసి ఎంజాయ్ చేస్తూ ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకైనట్లు అయిపోయింది. ఈసారి మా పిల్లలు కూడా లేదు కదా, ఈ ఇయర్ వద్దులే అనుకున్నాము. కానీ ఈ ఇయర్ కూడా కేక్ కట్ చేసాము. చూసారు కదండి మేము ఎలా కేక్ కట్ చేసామని. అందరూ మీకు బాయ్ కూడా చెప్పారు. మా కుశలకి మీరు విషెస్ చేయాలంటే హ్యాపీ న్యూ ఇయర్ అని కమెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.